అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ప్రేమ కోసం తల్లిని చంపిన బిడ్డే మరెవరో కాదు, సాకలి ఐలమ్మ మునిమన్మరాలే. పాలు వలిగినాయని పోలీస్ కంప్లైంట్. ఇన్నాక పోలీసులు అయ్యారట. అవ్వా రప్ప డైలాగ్ కి పవన్ కౌంటర్. తుప్పు రేగొడతామనుకుంటా ఇండు ఫైర్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లా పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీకి కలిసిగట్టుగా నడిచేటట్టు ఏం చెప్పిండు, రాబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా ఏం చేయాలనేది పార్టీలకు చెప్పిండు. మనం కూడా ఓ చెవ్వు ఓ కన్నేసి చూద్దాం, ఇందాం పాండ్రి. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఇన్నరా ఏమంటుండో, 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, నా తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే అంటుండు. తర్వాత ముచ్చట దేవుడెరుగు గాని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే అనుమానం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చూడుండ్రి ఎంత నమ్మకంతో చెప్తున్నాడు. మళ్ళొచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ పొద్దున లేస్తే 6 గ్యారెంటీల మీద ఆట ఆడిస్తున్నది కాంగ్రెస్ పార్టీని. అయినా ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఏ నమ్మకంతో చెప్తున్నాడో ఏమో అంటారు కొందరు. సరే, ఆ ముచ్చట అటు ఉంచితే పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుందో గతంలో జరిగిన ముచ్చటే చెప్పిండు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఇన్నరా, అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి గెలిచిన పార్టీ రెండోసారి కూడా సర్కార్లకు వచ్చినాయి. కాబట్టి అదే తీరుగా రాబోయే కాలంలో కూడా మనమే అధికారంలోకి వస్తామనే వాదనకు ఆధారాలు ఉన్నాయన్నట్టు చెప్పిండు. మరి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన పార్టీ 10 ఏళ్ళు సర్కార్లుంటే ఏపీలు ఎందుకు, టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కావచ్చు అనేటోళ్ళు కూడా ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క కరెక్ట్ అవుతుందా లేక తప్పు అవుతుందా అనేది ముందు చూడాలి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. ఇప్పటికే చిన్న పదవులలో ఉన్నోళ్ళు 10 వచ్చింది కదా అని పని చేసుడు బంద్ పెట్టుకుండ్రి. రేపు డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లతో సీట్లు పెరుగుతాయి కాబట్టి పెరిగిన సీట్లలో నిలబడాల్సిన వాళ్ళు మీరే కాబట్టి పని చేయండి, ప్రజలకు దగ్గరుండుండ్రి అని చెప్తున్నాడు. ఇస్త్రీ బట్టల కోసం డ్రై క్లీనింగ్ సెంటర్లను అటే పోతే ఇక్కడ పదవులు పోతాయి అంటుండు. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇగో ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లను రీఛార్జింగ్ చేసిండు. మరి చూడాలి రాబోయే పంచాయతీ ఎన్నికలు ఎట్లుంటాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 10 ఏళ్ళు అధికారం ఒక్క పార్టీకే కట్టబట్టే సంస్కృతి ఎన్నేళ్ళు కొనసాగుతుంది అనేది ముందే ఎరకైతుందిగా. సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం మాత్రం ఏపీ రాజకీయంలో గట్టిగా ఉన్నది. డీజే పాటలల్లో గప్ప గుద్దే మ్యూజిక్ లా తీరుగా ఇప్పుడు రప్ప నరుకుతా అనే డైలాగ్ ఏపీ రాజకీయాలను జప్ప నడిపిస్తున్నది. అందుకే ఆంధ్ర డిప్యూటీ సీఎం కోపంకు వచ్చినట్టున్నది. ఆ రప్ప రాజకీయాల మీద తుప్పు రేగొడతామంటుండు. ఇనుండ్రి పవన్ కళ్యాణ్ పంచ డైలాగులు ఎట్లున్నాయో. రోడ్ల మీదకొచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం,
సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతా. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇన్నరా పిచ్చి వేషాలు వేస్తే మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాడట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదే ఆ నడుమ జగన్ సత్తెనపల్లి పర్యటనకు పోయినప్పుడు రప్ప బ్యానర్ పట్టుకొని వచ్చిరు కదా కొందరు. అగో దాని మీద ఇట్లా మాట్లాడిండు ఉప ముఖ్యమంత్రి. మక్కిలు ఇరగొడతాం చూసుకుంటా ఊకో అంటున్నాడు. సరే, మందిని రెచ్చగొట్టేటట్టు యాటపోతలను నరికినట్టు నరుకుతాం అన్నట్టు రాసుడు మంచిది కాదు కావచ్చు, కానీ వాళ్లకు శిక్షలు ఇవ్వాల్సింది ఎవరు? కోర్టులు కాదా? అయినా మక్కిలు ఇరగొడతామనుడు ఏంది? ఒక మనిషిని కొట్టే అధికారం రాజ్యాంగం ప్రకారం ఎంతటి మనిషికైనా లేదు, కానీ మక్కిలు ఇరగొట్టుడు ఏంది? అట్లా మక్కిలు ఇరగొట్టాలనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు నీ ఫ్యాన్స్ చేసిన ఈ రంగం చిన్నగా ఉంటుందా? వాళ్ళ దాకేందుకు? మీరు మైకు పట్టుకుంటే ఎట్లా ఊగిపోతారో ఒక్కసారి యాది చేసుకోండి. తొక్కి పట్టి నారదీస్తా, ఒక్కొక్కరిని రోడ్ల మీద ఉరికించుకుంటా కొడతాం, భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాం, కాళ్ళు కీళ్ళు ఇరగొట్టి లోపటేస్తాం అనే డైలాగులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పలేదు? సినిమాలు వేరు, రాజకీయం వేరైతే నీ సినిమాలు చూసి జుట్టు పెంచుకున్న వాళ్ళకు, గత్తర బట్టలు వేసుకున్న వాళ్ళకు ఎప్పుడన్నా చెప్పినవా? అరే బాబు, నా సినిమాలు చూసి నా తీరుగా బట్టలు వేసుకున్నాడు, హెయిర్ స్టైల్ పెంచుకున్నాడు కరెక్ట్ కాదురా, సినిమాలు వేరు జీవితం వేరు అని చెప్పినవా ఎప్పుడన్నా? అంటే తన దానికా వస్తే తత్వం బోధపడదన్నట్టు నువ్వు అధికారంలో ఉన్నందుకు సినిమా డైలాగులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టినందుకు మక్కిలు ఇరగొడతా అంటావా? ఇదెక్కడి న్యాయం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. రాజకీయాలను సినిమా డైలాగుల వ్యవహారాలను చూస్తున్న ఏపీ జనాలు. సోషల్ మీడియా పెరిగిన ఈ కాలంలో చుట్టూ రంగుల ప్రపంచం అల్లుకున్న ఈ యుగంలో మనిషికి గాలమేసి గుంజే ఈ రోజులల్లా పిల్లలను పెంచుడు అయ్యవకు పెద్ద పని అయిపోయింది. ఆడిపోరగాళ్ళైనా మొగోళ్ళైనా చక్కటి బాటలు నడిచేటట్టు యేసుడు పెద్ద తలకాయ నొప్పి అవుతున్నది. ఎప్పుడు ఏం చేస్తున్నారో, ఎవరితోని సోపతి చేస్తున్నారో, ఆ సోపతి రేపు ఏమైతుందో తెలియకుండా అవుతున్నది. ఇగో గిడ చూడుండ్రి, లోక జ్ఞానం తెలియని చిన్న పిల్లలు ఎంతటి ఘోరం చేసిండ్రో. గిట్ల తయారైనరేందే మీరంతా అని డీజే టిల్లు సినిమాలో చెప్పిన డైలాగు రోజుకో 1000 సార్లు యాదికొచ్చేటట్టు చేస్తురు. 10వ తరగతి చదివే చిన్న పిల్ల ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియాలో పరిచయమైన ఓ పోరంతోని లవ్వుల పడ్డదట. ఆగో ఆ లవ్వును కాపాడుకునే దానికి వాంతో కలిసి ఏకంగా తల్లినే చంపిందంటే ఏసొంటి కాలం వచ్చిందో చూడుండ్రి. అయితే అట్లా చంపిన పిల్ల ఎవలో కాదు, సాకలి ఐలమ్మ మునిమన్మరాలట. ఎక్కడ ఐలమ్మ, ఎక్కడ లవ్ స్టోరీ? బతికే కష్టమైన రోజున బాంచన్ బతుకులు పోవాలనని గుత్పలు పట్టి దొరలను తరిమిన సాకలి ఐలమ్మ ఎక్కడ? కనీస జ్ఞానం లేకుండా కన్న తల్లిని చంపిన ఐలమ్మ మునిమన్మరాలు ఎక్కడ? హైదరాబాద్ పట్నం జీడిమెట్ల అంజలి అనే ఐలమ్మ మన్మరాలు ఉంటున్నదట. 10వ తరగతి చదివే తన బిడ్డ నల్గొండలుండే శివ అనే టోన్తోని ఇన్స్టాగ్రామ్లో మాటలు కలిసినాయట. చిన్నగా ప్రేమ దాకా దారి తీసిందట. ఆఖరికి పెండ్లి దాకా పోయిందట ఎవ్వారము. ఇక తల్లి అంజలి బిడ్డకు బుద్ధి మాటలు చెప్పి బుద్ధిగారిచ్చి ఈ ప్రేమ గీమ వద్దు బిడ్డ అని కూడా చెప్పిందట. కానీ తలకాయలో ఏం పురుగు తిరిగిందో, లేకుంటే ఆ శివ అనేటోడు ఏం మాయ మాటలు చెప్పిండో తెలియదు, కానీ తల్లిని చంపేతందుకు ఉపాయం వేసి కొట్టి చంపిండ్రట. ఆ ముచ్చట్ను అంజలి వాళ్ళ అక్క ఏడ్చుకుంటా చెప్తున్నది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో 15 సంవత్సరాలు, అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లిడ్చి పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట, వెనకాలకెళ్ళి తన చుమ్మి తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరం వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్. ఇన్నరా ఎంత ఘోరం చేసిందో? పేగు తెంచుకొని పుట్టిన తల్లిని ప్రేమ కోసం చంపుడైంది. ఇసొంటోలని పిల్లలు అనాలనా? లేకుంటే తల్లిదండ్రుల పాలిట యమకింకర్లా? పసిప్రాయంలా పానాలు తీసేంత ధైర్యం ఎక్కడిదాళ్లకు? మా కళాశారదలో జాబ్ చేస్తుంది సార్, ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేసేది. అందకృష్ణ మాదియతో కూడా ఆమె అందకృష్ణ మాదియ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్, ఆమె సాగు చిన్నది సార్. అయ్యయ్యో, అంజలి అక్క టీమే
అందుకే దుఃఖం ఎగజిమ్ముకొని వస్తున్నది. ఎంత పెద్ద పేరుంటే ఏంది, ఎంత పెద్ద పోరాటాలు చేస్తేంది, చిన్నప్పటి నుంచే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే పని మంచిదా చెడ్డదా అనేది చూడాలి. వాళ్ళకి చెడ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అట్లయితేనే ఒగ్గిసొంటివి జరిగాయి. లేకుంటే వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎవల పానాలు తీస్తారో తెలియకుండా అవుతుంది. ఇప్పుడు అన్ని ఇసొంటి మర్డర్లే జరుగుతున్నాయి. తెలిసి తెలియని ఈడులా ముక్కు ముఖం తెలియనోడు మాట్లాడితే చాలు అదే ప్రేమ అనుకుంటుండ్రు. దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కాబట్టి జరంత పైలం అయ్యవ్వలు అని అంటుర్రు. ఇంతటి ఘోరం చూసిన దునియా పబ్లిక్ అంత ఇప్పుడు ఎవని పిచ్చి వానికి ఆనందం కావచ్చు కానీ వాని పిచ్చి మందికి రుద్దుడే మంచిది కాదు. అట్లనే ఒకల పిచ్చి ఇంకొకల పిచ్చికి అడ్డం రావద్దు. కానీ ఇప్పుడు కాలం మారుతున్నది కదా, అదే రీల్స్ పిచ్చి అనే రోగం ఒకటి పుట్టింది కదా పోరగాన్లకు. హాగో అది రోజు రోజుకి ఇంకింత ముదురుతున్నది కానీ తక్కువ అయితేనే లేదు. గిడ చూడుండ్రి ఎసోంటి పిచ్చేషాలు వేస్తున్నారు రీల్స్ కోసము. अरे हाय बोलो यारो, हाय बोलो हाय बोलो हाय बोलो इधर देखो. अरे आगे ले रे ब्रदर. हेलो ब्रो ब्रो. अरे इधर 1 2 3 4 5. वेरी गुड वेरी गुड. अच्छे भी गए. अरे अरे हो गया. ఎర్రి తిక్క బల్పులు ముదిరితే వచ్చేదే పిచ్చి. ఆగో అదే వీళ్ళకి ముదిరింది. రీల్స్ కోసం ఏకంగా 8 మంది బండి మీద రువ్వడిగా పోతున్నారు. అది కూడా ఏ గల్లీలనో సాదాసీదా బాట మీదనో కాదు, బాజాబ్తా జాతీయ రహదారి మీద సాహసం శ్వాసగా సాగిపో సోదరా అన్నట్టు రువ్వడిగా పోతుర్రు. అట్లా వాళ్ళు పోతుంటే ఇటుపక్క నుంచి ఇంకొకడు అంతే స్పీడ్తో పోకుండా వీడియో తీస్తున్నాడు. పిచ్చి పలు రకాలు ఎర్రి 1000 రకాలు అన్నట్టు రీల్స్ పిచ్చిని పీక్ల చూపెట్టే పని చేసుకుంటా పోయినరు. ఇంత చేసినా సోషల్ మీడియాలోనే పెట్టాలే, దాన్ని మంది చూస్తే ఏం కాదు కానీ రోడ్ సేఫ్టీ ఆఫీసర్లు చూస్తే మాకే తిప్పలా అనేది తెలుసుకోలేకపోయినరు. అట్లా పోలీసుల దాకా చేరింది. 2 చక్రాల బండి మీద 8 మంది కూర్చొని ప్రయాణం చేసిన ముచ్చట. అందుకే ఇంత గొప్ప పని చేసిన మీకు పోలీస్ స్టేషన్కు స్వాగతం పలికి మహా గొప్పగా సన్మానం చేసి తీరాల్సిందే అన్నట్టు ఇగో గిట్లా తీసుకొని వచ్చిండ్రు. మీరు చేసింది అసొంటి పని కాదు, అందరూ అవాక్కయ్యే పని అని రాజేంద్రనగర్ పోలీసులు తీసుకొని వచ్చిండ్రట. ఇదే స్టంట్లు దేశం రక్షణ కోసం ఆర్మీలో చేరి చేస్తే అవార్డులు ఇస్తారు, కానీ అందరు తిరిగే జాతీయ రహదారి మీద చేస్తే మాతానికే రావాల్సి వస్తుంది అన్నట్టు చేసిండ్రట పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న గగన్ పహాడ్ అనే ఏరియాలో చేసిండ్రట ఇసొంటి సాహసము. వారి పోరగాన్లు 8 మంది ఎక్కి రువ్వడిగా రోడ్డు మీద పోతున్నారు. ఏదైనా తక్లీబాయి కింద పడితే పానాలు పోతే ఎవరురా మీకు దిక్కు? అయ్యా వాళ్ళు చదువుకోండి కొడుకా అని అనలాడుతుంటే మీరు చేసే పని గిదా? ఎక్కడ పోరగాన్లు రా అని గట్టిగానే ఆడుచుకున్నారట పోలీసులు. ఇంకో తాప 2 కంటే ఎక్కువ మంది బండి ఎక్కకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి పోలీస్ సార్లు, లేకుంటే వాళ్ళ ఆగడాలకు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అవుతుంది, చూసి చూడనట్టు వదిలేస్తే అని అంటుర్రు ఈ బండి రీల్స్ చూసిన జనాలు. నాకో బుల్లి చెల్లి, నేడే గల్లీలో దానికి పెళ్లి, ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని కవితలు చదివి సంపుతుంటాడు తనికెలబరిని. యమలీల సినిమాల విలన్ గెటప్ వేసుకొని డిసైడ్ చేస్తుంటాడు. అవును చెప్తాడు కానీ ఆ ముచ్చట మాకెందుకు చెప్తున్నామంటారా? మన మైక్ ముచ్చట్లకు కూడా ఓ బుల్లి చెల్లొచ్చింది. తనకి ఎన్నెన్ని పెళ్లిళ్ళు జరిగినాయో మీరే చూడండి. పెళ్లి కూతురు 12 పెళ్లిళ్ళు చేసుకుంటే వీళ్ళ టార్గెట్ అంతా కూడా 2 పెళ్లి అయిన వాళ్ళదే వాడుతున్నామండి. చాలా మనసుగా ఏర్పిస్తున్నారు. పెళ్ళ అంటేనే భయం కలిగే తట్టి చేసిందట. ఇగో గీ పవిత్రురాలు 1 కాదు 2 కాదు ఏకంగా 12 పెళ్లిళ్ళు చేసుకున్నదట. మనుమాడినోళ్ళ నెత్తి మీద జీలకర్ర బెల్లానికి బదులు టోపీ పెట్టి జంప్ అవుతుందట. అట్లా 12 మంది పురుష పుంగవులను బేతి వీరదుర్గ నీలిమ అనే గీ నిత్య పెండ్లి కూతురు నిండా ముంచిందట. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అనే ఊర్లుండే ఈ నీలిమ దుర్గా, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే ఇంకో 3గురితో కలిసి పెళ్లిళ్ళ బిజినెస్ మొదలు పెట్టిందట. వాళ్ళను కుటుంబ సభ్యుల తీరుగా నటింపజేసి పెళ్లి చేసుకుంటుందట. అయితే అంతకంటే ముందు విడాకులు అయిన వాళ్ళు ఎవరున్నారు, పెళ్లి కాకుంటే ఎవరున్నారు, భార్య జీవిడిచి ఒంటరిగా ఎవరున్నారు, ఆడోళ్ళ మీద ఆశ ఎవరికున్నది అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళతోని ప్రేమగా మాట్లాడి బుట్టలేసుకుంటుందట. తర్వాత బ్లాక్మెయిల్ మొదలు పెడుతుందట. అట్లా ఇగో వీళ్ళ కొడుకును కూడా మోసం చేసిందట. చెప్పుండ్రమ్మా ఏం జరిగిందో. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిత్య పెళ్లి కూతురు అని తెలిసిందండి. ఈ అమ్మాయి
మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిచ్చిపెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది, తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. కొంచెం మాకు న్యాయం చేయండి. ఇన్నరా నిత్య పెండ్లి కూతురు అనేది తెలిసిందట. మరి ఎట్లా తెలిసిందో ఎవరు చెప్పిండ్రో, 12 మందిని మోసం చేసిందనే ముచ్చట ఎవరు చెప్పిండ్రో కానీ నీలిమ మోసం చేసిందనే వార్తలు గిర్ర గిర్ర తిరిగినాయి. అప్పుడు అదంతా తప్పుడు ప్రచారం. నేను మంచిదాన్నే, ఎవరిని మోసం చేయలేదని ఏకంగా స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చింది. న్యూస్ ఛానల్స్ లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ 3rd year చదువుతున్నప్పుడు జీ లక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. ఇన్నరా అవన్నీ ఫేక్ వార్తలట. మంచి సంబంధం వచ్చిందని చదువు నడుమిట్లనే పెళ్లికి ఒప్పుకున్నదట. అయితే అందరిని పిలిచి ఘనంగా చేయాల్సిన పెళ్లిని తూతూ మంత్రంగా ఇట్లనే తాళి కట్టించి తర్వాత గ్రాండ్గా వేసుకుందామని మాయ మాటలు చెప్పిండ్రట. బంగారానికని పెళ్లికి ఒప్పుకున్నదని ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రట. అరే ఇంత మంచోళ్ళు మాకే దొరికిందని సంబరపడుతుంటే అస్సలు ముచ్చట బయటపడ్డదట. పిల్లగానికి ఇంతకు ముందే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారట. ఇంకేమున్నది, మోసపోయి ఆగమైనానని ఇంట్లో నుంచి బయటికి రాలేదట. అది అట్లుండగానే ఇప్పుడు 12 పెళ్లిళ్ళు చేసుకున్నది నిత్య పెళ్లి కూతురు అని వార్తలు వచ్చినందుకు పోలీస్ స్టేషన్ కి ఎక్కి కేసు పెట్టిందట. ఈ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇద్దరు 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్ తో కావాలండి. ప్రూఫ్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేదు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్. అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి. ఎవరైతే చెప్తారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్ తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది ఎంత దూరమైనా వెళ్తానండి. చూసిండ్రా ఎట్లున్నదో కథ. అమ్మాయినే మోసం చేసి ఉల్టా ఆమె మీదనే తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఫాల్తు పనులు చేస్తున్నారట. ఇట్లయితే మా అమ్మాయిలు ఎట్లా చెప్పుకోగలుగుతారని అడుగుతున్నది. మరి పోలీసులు 2 కేసులను భూతద్దంలో పెట్టి చూసి తప్పవలేదని దొరకబట్టి గట్టి శిక్ష వేయాలని కోరుతున్నారు. చూడాలిగా మరి దీని మీద ఎసొంటి ఆలోచన చేస్తారు. పోలీసులు అంటే ఏంది? మనకి ఏదైనా సమస్య వచ్చినా, మన ఇళ్ళల్లో ఏదైనా దొంగతనం అయినా, ఎవడన్నా మన మీద దాడి చేసినా, మన వస్తువులు ఎవడన్నా ఎత్తుకపోయి కంప్లైంట్ ఇస్తే మనకు సమస్యలు తీరుస్తారు. ఎటుగూడి సమస్యలు తీరుస్తారు కదా అని పోయి గిసొంటి అవిటి కూడా కంప్లైంట్ ఇస్తారా? ఈ ఏం మనుషులు రా వారి, ఏసొంటి కంప్లైంట్ ఇచ్చినో మీరే చూడండి, నేను చెప్పుడు కాదు. కానీ కానొస్తున్నాయా గిన్నెల పాలు ఎట్లా వలిగిపోయినాయో? దాంట్లో ఏముంది, అందరి ఇళ్ళలో వలిగినట్టే వలిగినాయి కదా అంటారా? మామూలుగా మన ఇళ్ళలో పాలు వలిగితే మనం ఏం చేస్తాం, అవి పారబోసి వేరే ప్యాకెట్ తెచ్చుకుంటాం. మరీ తెలివిమంతులు అయితే పైసలు వేస్ట్ చేయని వాళ్ళు అయితే దాంతో పన్నీర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేసిరో తెలుసా? అవో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇంతకెవరా మహానుభావులు అనుకుంటురా? పేర్లు ఎందుకు తీగాని కూకట్పల్లిలు ఉండేటోళ్ళు కొంతమంది రత్నాదీప్ సూపర్ మార్కెట్ల పాల ప్యాకెట్లు కొనుక్కపోయిరట. ఇంటికి పోయినాక కమ్మగా చాయ్ పెట్టుకుందామని ఆగబెట్టంగానే గిట్ల ఏడి కాడికి గడ్డలు ఇరిగిపోయినాయట. ఏంటిది, గిప్పుడే కదా కొన్నది, అప్పుడు ఇట్లా ఖరాబ్ అవ్వడైందని పోయి రత్నాదీప్ వాళ్ళని అడిగితే పాలు వలిగిపోతే మేమేం చేస్తాం, మాకేం తెలియదు అన్నట్టు సమాధానం ఇచ్చిర్రట. ఇంకేముంది, ఇట్లా అయితే కాదు బిడ్డ మీ సంగతి అని సీదా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిర్రట బాధితులు. పోలీసులు మొదలిని షాక్ అయ్యారట. కానీ తర్వాత వాళ్ళు ఇదేం ఫస్ట్ సారి కాదు సార్, ఇప్పటికి 2-3 సార్లు ఇట్లనే అయింది, ఏ బ్రాండ్ కొన్నా గిట్లనే వలిగిపోతున్నాయి, కొన్ని మాటలనైతే ప్యాకెట్ ఇప్పంగానే పాలు కంపు కొడుతున్నాయి, ఆ దుకాణ పోళ్ళు ఎట్లనో పట్టించుకుంటలేరు, కనీసం మీరైనా మా మొర ఆలకించుర్రంటే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ షాల్ చేసిరట. చూసిరా ఎట్లా తయారైతుందో లోకం. ఇవాళ రేపు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. దీనికన్నా ఓ ఆవునో బర్రెనో తెచ్చుకొని సాదుకుని నయం, యాలకిని పాలన్నీ ఇస్తాయి. లేకుంటే ఏంది, అట్టిగా ప్యాకెట్ల పాలు చేయంగా పానాలు గాలి కలిసేటట్టే ఉన్నాయి కదా అని మాట్లాడుతురట. మొత్తం పాల ప్యాకెట్లకే అలవాటు పడ్డోళ్ళు. ఎండాకాలం అయిపోయి 10-15 రోజులు అవుతున్నది. అక్కడక్కడ వానలు పడి కొద్దిగా చల్లగానే ఉన్నది. అయినా కూడా ఊర్లలో నీళ్లు లేక తిప్పల పడుతున్నారట. ఆగు, మా నోర్లు ఎండిపోతున్నాయి, తాగేతానికి నీళ్లు లేవని మొత్తుకుంటున్నారు. రోడ్ల మీదకి వచ్చి లబోదిబో మొత్తుకుంటున్నారు. పాపం మళ్ళా గోసైందో చూడు. చూసిండ్రా, మీ కాలు మొక్కుతాం సార్, తాగనికి నీళ్ళు ఇయ్యండ్రి సార్ అని అమాంతం పోలీస్ కాలు పట్టుకుంటున్నారు జనాలు.
ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 11 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరిలా కడిగేతానికి తాగేతానికి మంచినీళ్లు లేక ఆగమైతున్నామని సర్కార్ని అడుగుతున్నారు. బిందెలు, బకెట్లు, చెంబులు, గిన్నెలు, గిలాసాలు తీసుకొచ్చి రోడ్డు మీదకి ధర్నాకు దిగిండ్రు. తర్వాత ఏం జరుగుతుందో ఏరుకున్నదే కదా, పోలీసులు వస్తారు, వాళ్ళని ఈడ్చుకపోయి స్టేషన్లో వేస్తారు, కేసులు పెడతారు. హాగో అందుకోసం వచ్చిన పోలీసుల కాలు పట్టుకున్నారు జనాలు. ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి అంటే అడవి బిడ్డలు బతికే ఏరియా. ఆదివాసులకు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్ది నడిచిపోయే వాగులల్లా షెల్మెల్ దోడుకొని నీళ్లు తెచ్చుకునేది. అసొంటి కష్టాలు ఉండొద్దని కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు మిషన్ భగీరథతోని ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చి వాళ్ళ వాకిళ్ళల్లా గోదావరి నీళ్లు పోయించిండు. అసొంటి మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పుడు రాక 11 రోజుల సంది వస్తలేవట. ఆగో అందుకే మా గొంతులు ఎండుతున్నాయి మహాప్రభు అని రోడ్లెక్కి పోలీసుల కాలు మొక్కుతుర్రు. మరి 11 రోజుల నుంచి ఇట్లా జరుగుతుంటే సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, అడవి బిడ్డల కుత్కలు ఎండేటట్టు ఎందుకు చేస్తున్నారో ఏందో ఏమో పోన్రి. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.